కాళేశ్వరం అంశంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని విమర్శించారు బండి సంజయ్. ఆ రెండు పార్టీలు నాణానికి బొమ్మ బొరుసు లాంటివని కూడా ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు ఉన్నా అరెస్టు చేయడం లేదని అన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నది హాట్ కామెంట్స్ చేశారు ఆయన. ఇది పూర్తి అవినీతిమయమైన ప్రాజెక్ట్ అని ఎద్దేవా చేశారు. 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 1.2 లక్షల కోట్ల రూపాయలకు పెంచారన్నారు. కాళేశ్వరం కోసం పనిచేసిన కొందరు అధికారులు 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని వెల్లడించారు. కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్ట్. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేదే, ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారని చెప్పగలుగుతారా? నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పారు, రాష్ట్ర నాయకులు చెప్పారు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది. ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్ట్. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేదే, ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారని చెప్పగలుగుతారా? నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు.